సరే, భార్యల్ని భర్తలు చంపడం అనేది చాలా అనాదిగా చూస్తున్నాం. బట్ ఇప్పుడు భర్తల్ని భార్యలు చంపడం అనేది చూస్తున్నాం. ఏంటి దీనికి మీ అబ్జర్వేషన్ ఏంటిది? ఎందుకోసం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి జాతకపరమైనటువంటి అంశం. అంటే ఇక్కడ ఇక్కడ మీరు చంపడం అనేది మీరు చూస్తున్నారు, నా దృష్టిలో చంపడం కాదు, జైలుకు పోవడం. సో జైలుకు పోవడానికి మీకు అర్థం చేసుకోండి, ఒక అమ్మాయి జైలుకు పోవడానికి అబ్బాయి జైలుకు పోవడానికి చాలా తేడా ఉంది. అబ్బాయిలు జైలుకు పోవడానికి ఎకనామికల్ అఫెన్స్ అవ్వచ్చు, క్రిమినల్ మైండ్ అవ్వచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ అవ్వచ్చు, చాలా చాలా ఉంటాయి. కానీ ఒక అమ్మాయి జైలుకు పోవడానికి ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. మీకు అర్థమైంది కదా? అంటే ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్, అంటే ఒక వ్యక్తిని దాడి చేయడం వల్ల మాత్రమే ఆమె జైలుకు పోతుంది. సో వేరే అవకాశం ఆమెకు లేదు. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, ఆ జైలుకు పోవడం అనేది దాన్ని కారాగార దోషం అంటాం. సో ఆ కారాగార దోషం ఎవరికైతే ఉందో, ఎట్ ది సేమ్ టైం దాన్ని మనం వంశభ్రష్టుత్వం అంటాం. అంటే వంశానికి చెడ్డ పేరు వస్తుంది కదా అమ్మాయి వల్ల. సో వంశభ్రష్టుత్వము అండ్ కారాగార దోషం వల్ల ఆ అమ్మాయి జైలుకు పోతుంది. ఆ జైలుకు పోవడం కోసం జరిగేటువంటి తంతు ఈ మర్డర్, అంటే భర్తను చంపడం అనేటువంటి క్రియ. సో ఇక్కడ ఎట్లాగైతే మనం కాంట్రవర్షియల్ డెత్ అని ఒక పదం ఉంటుంది, దాన్ని శని చండాల యోగం అంటాం. ఎవరి జాతకంలోనైతే రాహువు శని కలిసి ఉంటారో వాళ్లకు కాంట్రవర్షియల్ డెత్ ఉంటుంది. అంటే వాళ్ళు రోడ్డు యాక్సిడెంట్లో కానీ, లేకపోతే ఇప్పుడు కాశ్మీర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ల ద్వారా కానీ, లేదా ఒక బాంబ్ బ్లాస్ట్లో కానీ, ఒక హెలికాప్టర్ క్రాష్లో కానీ, ఒక విమాన ప్రమాదంలో కానీ అలా మరణించేవారు, ఒక వ్యక్తి చేతిలో కానీ మరణించే వాళ్ళ జాతకంలో శని రాహు కలిసి ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం కాంట్రవర్షియల్ డెత్ అని చెప్పొచ్చు. సో ఆ డెత్కు కారణం కాబట్టి అలా జరిగింది. ఇది జాతకపరమైనటువంటి విశ్లేషణ. అది కాకుండా వ్యక్తిగతమైన విశ్లేషణ ఏంటి అంటే, స్ట్రెస్ను హ్యాండిల్ చేయలేకపోవడం ఒకటి, రెండవది లిక్కర్ టేకింగ్ ఒకటి. ఎవరైతే మందు తాగుతారో ఆ మందు తాగినప్పుడు వాళ్ళు మొత్తం మర్చిపోవాలి అంటే, అంటే ఉచ్చనీచాలు మర్చిపోవాలి అంటే లిక్కర్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. లేదు ఇంకొద్దిగా డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఇంకా ఉచ్చనీచాలు మర్చిపోతారు. సో అప్పుడు చేసేటువంటి పనులు ఇవన్నీ. సో మళ్ళీ దానికి ఇప్పుడు మన వంశభ్రష్టుతం అనేటువంటిదే కారణం. సో ఇక్కడ వాళ్ళ జాతకము, వాళ్ళ మానసికమైనటువంటి ప్రవృత్తిని రెచ్చగొట్టడానికి ఉపయోగించేటువంటి డ్రగ్స్, అది మందవ్వచ్చు, వీడవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో వాటి ద్వారా చేయడానికి ధైర్యాన్ని పొంది ఈ పని చేస్తారు వాళ్ళు, ఈ మర్డర్ అనేది చేస్తారు. సో ఇది సహజం, ఇది జనరల్గా ఇవి ఎప్పుడూ ఉన్నాయో ఇవన్నీ. ఇప్పుడు ఏమన్నా తీసుకొచ్చి భార్యతో నాకు ఏమైనా ప్రమాదం ఉందా అని మీ దగ్గర చెక్ చేయించుకోవాలి. భార్య సార్ దీని మీద కూడా కాంట్రవర్సీ. నేను మొన్న నా January 1 మీకు పంపించిన వీడియోలలో మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ సంవత్సరం ఆడవాళ్ల చేతిలో చనిపోయే మగవాళ్ళ సంఖ్య ఎక్కువ అని చెప్పిన నేను. దీని మీద కూడా కాంట్రవర్సీ. తప్పే ఉంది, జరుగుతున్నాయి కదా. సో నేను అనే పాయింట్ ఏంటంటే, ఇవి ఇవాళ జరుగుతున్నాయని నేను చెప్పాను, ఇవి ఎప్పుడూ జరిగేది. కానీ మీడియా అటెన్షన్ పెరగడం వల్ల, సోషల్ మీడియా పెరగడం వల్ల మనకు రీచ్ అవుతుంది, మనకు రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ అనేది 1990 నుండి చాలా సార్లు సర్జికల్ స్ట్రైక్స్ అయినాయి. బట్ ఇవాళ ప్రతిసారి సర్జికల్ స్ట్రైక్ అయిన ప్రతిసారి మనకు ఎందుకు తెలుస్తుంది అంటే, మీడియా ఎక్కువ పెరిగిపోయింది. సో అందుకని మనకు యాక్సెస్ పెరిగింది, అంతే తప్ప ఈ ఇన్సిడెంట్లు ఎప్పుడు ఉన్నాయే, ఇవి ఎక్కడో ఒకటి జరుగుతుంది, ఆ జరిగిన దాన్ని హడావిడి చేస్తారు అంతే తప్ప అది పెద్ద విషయం, అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అది కూడా జాతకం, ప్రతిదీ జాతకమే సార్, ఏదైనా భగవంతుడు. సో మా భార్యతో నాకు ప్రమాదం ఉందా లేదా వాళ్ళ జాతకం తీసుకొచ్చి మీ దగ్గర చూపించుకుంటే భర్తలు సేఫ్గా ఉంటారు అంటే అంత వైడ్గా జరగట్లేదు కదా, అవసరం ఏముంది? బాగానే అవుతున్నాయి. అదే చెప్తున్నా, బాగానే అంటే పదుల్లో అనేది పెద్ద విషయం కాదు కదా. ఇప్పుడు మగవాళ్ళ చేతిలో చనిపోయే సంఖ్య కంటే ఆడవాళ్ళ చేతిలో చనిపోయే సంఖ్య అసలు నామరూపం ఉంటుంది. అంటే ఇక్కడ 100s ఉంటాయి, ఇక్కడ 1s ఉంటుంది. సో అది అసలు తప్పు పట్టేదే కాదు. అది ఇంకొకటి ఏంటంటే మెంటల్ బ్యాలెన్స్ లేకపోవడం, అంటే స్ట్రెస్ను బ్యాలెన్స్, స్ట్రెస్సే అండి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆడవాళ్ళు ఒకప్పుడు వంటింటికి పరిమితం అయ్యేవాళ్ళు, వాళ్ళు కుటుంబాన్ని పోషించేవాళ్ళు, అంటే ఆదుకునేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, పిల్లలు మెయింటైన్. ఇప్పుడు ఏమైపోయింది సార్, ఇప్పుడు పక్కింటి ఆమె కారు కొనుక్కుంది, ఈమె కారు కొనుక్కోవాలి. పక్కింటి ఆమె బ్యాగ్ కొనుక్కుంది, ప్రాడా బ్యాగ్ కొనుక్కుంది, ఈమె ఎల్వి బ్యాగ్ కొనుక్కోవాలి. ఆమె మంచి చెప్పులు కొనుక్కుంది, ఈమె ఇంకా మంచి చెప్పులు కొనుక్కోవాలి. సో వాళ్ళ పిల్లగాడు లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివితే వీళ్ళ పిల్లగాడు IIT కాలేజ్ చదవాలి. సో ఇవన్నీ కాంపిటీషన్లు పెరిగిపోయి భర్త మీద ప్రెషరు, వాళ్ళ మీద ప్రెషర్, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, సమాజంలో వాళ్ళు బయటికి వెళ్ళాలి, పొద్దున 9 to 5 జాబ్ చేసుకోవాలి, ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంట్లో మొగని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇంత స్ట్రెస్ భరించాలి అంటే ఏడ భరిస్తారు? అంటే మేనేజ్ చేయలేకపోతున్నారు. మగవాడికేమో ఇది బాధ్యత, మగవాడికి బాధ్యత అంటే సచ్చి చెడు నువ్వు చేయాల్సిందే అని సమాజం చెప్తుంది. కానీ ఆడవాళ్ళు అట్లా కాదు కదా, ఆడవాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. సో వాళ్ళు వాంటెడ్లీ తీసుకుంటున్నటువంటి స్ట్రెస్ ఇది ఏంటంటే, మనం సమాజంలో బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని తీసుకునే స్ట్రెస్లో భాగంగా దాన్ని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎక్కడనో ఒక దగ్గర ఉదాహరణ
తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోరు, లేదు భర్త అనేవాడు భార్యను సరిగ్గా చూసుకోడు. భర్తకి ఏముంటుంది సార్, పెళ్లి కానంత వరకు, లవ్లో ఉన్నంత వరకు నువ్వే నా ప్రాణం అంటాడు, పొద్దున్న లేస్తే అమ్మాయితో తిరుగుతాడు. పెళ్ళైన తర్వాత వాడి చావు వాడుకుంటుంది, ఈ కుటుంబాన్ని ఎట్లా, పుట్టబోయే పిల్లలు ఎట్లా, అంతే కదా. ఇదంతా లొల్లి ఉంటుంది వానికి. ఈ అమ్మాయి ఏం కోరుకుంటుంది వాడి నుండి అంటే, నా భర్త నన్ను పట్టించుకుంటలేడు అనుకుంటుంది. ఈ సందర్భంలో ఎవడో ఒకడు వచ్చి దువ్వేవాడు ఉంటాడు, ప్రేమగా మాట్లాడి 4 మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడో పెట్టి కలిపి చేయితో తినిపించే వరకల్లా ఇదే ప్రేమ అనుకునేటువంటి పరిస్థితులలో అక్కడ బెండ్ అవుతారు. సో ఇక్కడ దొరకంది అక్కడ దొరికింది అని బెండ్ అవుతారు. కానీ ఇక్కడ వీడేం చేస్తున్నాడు అంటే, నా భార్యను ఎట్లా చూసుకోవాలి, నా భార్యను మంచి కార్లు తిప్పాలి, నా పిల్లల్ని మంచి కార్లు తిప్పాలి, కాలేజీలు చదివించాలి అని వీడేమో ఫైనాన్షియల్గా కష్టపడుతుండు. సో ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, వాస్తవంగా వీడు కుటుంబం కోసం కష్టపడుతుండు, ఆ కష్టంలో భాగంగా కుటుంబం భార్య మీద చేయాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ మర్చిపోవడం వల్ల, వేరే వాడు చేసిన కాన్సన్ట్రేషన్ వల్ల ఇక్కడ భార్య వాడికి అట్రాక్ట్ అవుతుంది. అట్లనే అమ్మాయిలు కూడా అంతే, తల్లిదండ్రి సరిగా కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల వేరే అబ్బాయి ప్రేమలో పడి, అది ప్రేమ అనుకొని వాడు ట్రాప్ చేస్తాడు, అది ప్రేమ అనుకొని వాడి ప్రేమలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇది ఒక భాగం. దీంట్లో మన వంశభ్రష్టుత్వమో, లేకపోతే ప్రేమ వివాహమో, లేకపోతే కుజుడు నీచంలో ఉండడమో, శుక్రుడు నీచంలో ఉండడమో